వస్తదని చెప్పి. కానీ అదే హ్మ్. మన తెలుగోడు నిలబెట్టింది ఎవరో చెన్నైయోడు చేసిన యాప్‌లోంచి వలన మనం ఒక ఫేమస్ అయినామంటే, హ్మ్. ఇప్పుడు ఎట్లుంటదంటే మన తెలుగోళ్ళ గురించి చెప్తా. కొంతమంది ఉంటారు. హ్మ్. వాడు ఎదగడు ఇంకోడిని ఎదగనీయడు. వాడు సొంత తమ్ముడు ఎదిగినా గాని వారడు. హ్మ్. ఏంటి? వాడు సొంత తమ్ముడు ఎదిగినా నీ అమ్మ ఈడు ఎదుగుతుండ్రా ఈడిని ఏం చేయాలిరా అని లేతే సుతిర పూజలు చేయించి వాడిని పండబెట్టడమా? లేతే వాడితో కుళ్ళుకోవటమా? ఇయి చేత్తరు. హ్మ్. ఇతర దేశాలోళ్ళు ఎట్లా అంటే ఇతర దేశాల్లో గాని, బయట కంట్రీ వాళ్ళు గాని అందరు ఎదగాల మనం ఎదగాలంటారు. అవును. ఇంకా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎవడైనా ఎదగొచ్చు. ఒక ఫోన్ ఉంటే చాలు ఎదగొచ్చు అని చెప్పి నేను 'దారి సూడు దుమ్ము సూడు' సినిమా పేరేం పేరు? ఒక 'కృష్ణార్జునుల యుద్ధం.' హ్మ్. ఆ సాంగ్‌లో మొబైల్ పెట్టి సాంగ్ తీస్తే హ్మ్. 'నాని' గారు మేము టాప్ 2లో ఉన్నాం అప్పుడు ఆ సాంగ్. టాప్ 1లో ఉన్నాం యూట్యూబ్‌లో. ఓకే. సేమ్ అదే డ్రెస్ అదే కాన్సెప్ట్ నేను ముందే ఆలోచించి కొరియోగ్రాఫ్ చేస్తే హ్మ్. మస్తు వైరల్ అయిన తర్వాత నన్ను టీవీ5 వాళ్ళు హ్మ్. ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు చెప్పిన. ఫ్రెండ్స్ అప్పటి రోజులు కాదు ఇయి. ఎవ్వరు ఫోను వాళ్ళ చేతిలోనే కెమెరా. హ్మ్. మీకు ఇష్టం వచ్చింది మాట్లాడి యూట్యూబ్‌లో పెట్టండి ఫేమస్ అవుతారని చెప్పిన. అప్పట్లోనే. సూపర్. ఇప్పుడు కూడా అదే. అవును. ఇప్పుడు సోషల్ మీడియాలో చేసినోళ్ళు ఇక్కడ కుర్చీ మడత పెడితే తాత ఇప్పుడు ఎక్కడున్నాడు? అవును. పల్లవి ప్రశాంత్ ఎక్కడున్నాడు? హ్మ్. అందరూ దీంట్లో వచ్చినోళ్ళేగా. అవును. షణ్ముఖ్ జశ్వంత్ ఎక్కడున్నాడు? అవును. అట్లా. హ్మ్. అందుకోసం నేనేమంటున్నానంటే ఎవరి చేతిలో వాళ్ళే హీరో కావచ్చు. హ్మ్. మాకెందుకులే అని పడుకుంటే కారు. హ్మ్. ఒకడిని చూసి లైకులు కొట్టాల్సింది ఎప్పుడు. మాకు నిజంగా మాస్టర్ ఒక్కొక్కసారి నాకు కూడా ఈర్ష్య అనిపిస్తది. అరే ఇంత కష్టపడుతున్నాం రా భయ్! ఇంత ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. కష్టపడుతున్నాం అనుకోవద్దు. అంటే ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. అరే మేము వైరల్ అయితలేమేందిరా బాబు అని చెప్పి ఒక్కొక్కరు ఫోన్‌ల చేసుకుంటే ట్రెండింగ్‌లకి వైరల్ అయితుర్రు. హ్మ్. ఇప్పుడు మనం పడుకుంటాం రోజు. హ్మ్. ఒకరోజు ఒక టైపు నిద్ర పడతది. హ్మ్. ఒక టైపు ఒక రోజు నిద్ర పడతది. హ్మ్. ఒకరోజు 2 గంటలకు పడుకుంటాం. ఒకరోజు అసలే పడుకోం. అవును. దానికే అన్నీ ఉన్నప్పుడు మనకెన్ని ఉండాలా? కంపల్సరీ మనం కొట్టేయాలి అంతే. టార్గెట్ పెట్టుకొని ఫిక్స్ నేను వాడికి చేసారు. అదే చెప్పిన నట్నం స్టార్ గాడికి. హ్మ్. వాడు నట్నం కాదు ఫస్ట్ శేఖర్. అవును. శేఖర్. శివశేఖర్ కొడంగల్. వచ్చినప్పుడు నాతో చెప్పిన. నేనేం చెప్తే అదే చెయ్యి. హ్మ్. కొన్ని రోజులు చెప్పిన. ఎవరికన్నా మంచి బంగారం లాస్ట్ ఇయర్ హ్మ్. ఒకటి చెప్పన. హ్మ్. అమ్మాయి ఫేమస్ ఉండే. శిరీష. హ్మ్. అమ్మాయికి డ్యూయెట్లు చేసిండు పట్టించుకోలే. నరళక్క. హ్మ్. హ్మ్. కాదు. శిరీషే కాదు. బంగారం ఒకటి చెప్పనా 2 చెప్పనా. ఆ! రైట్. ఒకటి ఇప్పుడు చెప్పనా అంటారు. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది ఈడెక్కడ ఉన్నాడు. అంతే అవును. వాడు కరెక్ట్‌గా వాడికి వచ్చింది చేసుకుంటూ పోయిండు. ఇప్పుడు టాప్‌లో ఉన్నాడు. అవును. అట్లా. అందుకోసమే జనాలేంటంటే ఎవరి చేతిలో వాళ్ళే హీరో. దాన్ని ఆపుకుంటే ఆగిపోతారు. లేపితే లేసుకుంటారు అంతే. అంతే అంటారు. సో, ఇంకోటి మాస్టర్ మీ బ్యాచ్‌కి సంబంధించి గూడా చూసుకున్నట్టయితే హ్మ్. జానీ మాస్టర్ గాని, అలాగే శేఖర్ మాస్టర్ గాని ఒక్కొక్కరు ఒక స్థాయిలో ఉన్నారు. ఓకే. సో, మీరు ఏ స్థాయిలో ఉన్నారు? మంచి స్థాయిలోనే ఉన్నా. అని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అట్లా? నువ్వు నన్నెందుకు పిలిచినావు ఇంటర్వ్యూకి? ఎందుకు ఈ బాధలు ఎందుకున్నాయి? మీ వెనకాల ఎందుకు మీ బ్యాచ్ అంతా నాకైతే తిరుగుతే ఏం మీరెందుకు బాధలు లేవు. ఆ! నాకైతే మంచి బాధలే ఉన్నాయి. ఇప్పుడు నేనంటూ ఒక మంచి రేంజ్‌లో ఉన్నా కాబట్టి జనాలు తెలుసుకుంటుర్రు అన్నారు అంటే కాబట్టి నన్ను ఎప్పుడు మీకు పిలిచిండ్రు. ఈర్ష్య గాని మీకెప్పుడు అరే! మా వాళ్ళందరూ బ్రో అక్కడుర్రు నేను ఇంకెక్కడున్నా అని చెప్పి ఎప్పుడు ఒకటి అనిపియలే? గుర్తుపెట్టుకో బ్రో. హ్మ్. మన చేతికి 5 ఏళ్లున్నాయి. హ్మ్. ఇదెంత పొట్టిగుంది. అవును. ఇది ఇంకా పొట్టిగుంది. ఇది పెద్దగుంది. ఇది ఇంకా పొట్టిగుంది. మన చేతిలో మన 5 ఏళ్లే కరెక్ట్‌గా లేవు. హ్మ్. టైం పడతదేమో. నా పక్కన నా ఫ్రెండ్స్ డెవలప్ అయ్యిర్రు. నేను కూడా ఒక టైం వస్తది నాకు. హ్మ్. అంటే అంతే హ్యాపీగానే ఫీల్ అయ్యారు మీరు. అంతే ఉండాలా. నిజంగా చెప్పండి బ మాస్టర్. అరే! హ్మ్. ఇప్పుడు ఒక మనిషికి హ్యాపీగా కావాలంటే ఏం చేయాలి? హ్మ్. బయటికి పోతే సెల్ఫీలు దిగాల. అవును. నాతో సెల్ఫీలు దిగుతారు బయటికి పోతే. రెమ్యునరేషన్ విషయానికొస్తే? రెమ్యునరేషన్ విషయం నాకు నేను సంగీతం చేస్తున్నా. మీకు అసలు విషయం తెలవదు. హ్మ్. నేను 5 రోజులు సంగీత్ కొరియోగ్రాఫ్ చేస్తే రూ. 1,00,000 తీసుకుంటా. 5 రోజులు 5 చేస్తే. రోజులు కొరియోగ్రాఫ్ చేస్తే. ఓకే. అదే అమెరికా వాళ్ళకి ఆన్‌లైన్ క్లాస్ చెప్తే ఒక పాటకి 30,000 తీసుకుంటా. ఓకే. అమెరికా వాళ్ళకి గూడా? అమెరికా వాళ్ళకి కూడా ఆన్‌లైన్ క్లాసులు చెప్తా నేను. అంటే జనాలకి ఎవరికీ తెలవదు. ఓహ్! నా పార్ట్ సూపర్. టైమ్ సంపాదన అదే. హ్మ్. పార్ట్ టైమ్ జాబు ఓన్లీ ఇన్‌కమ్ అది. పార్ట్ టైమ్ జాబ్ యూట్యూబ్, సోషల్ మీడియా. హ్మ్. అర్థమైందా? సంగీత్ లేదు మాస్టర్ నాకర్థం కాదు. మీ మైండ్ ఆ! సంగీత్ అంటే సంగీత్‌లు చేసుకుంటా కూర్చున్నారు మీరేమో. మీ వోళ్ళేమో ఆడ సంగీత్‌లు చేస్తుంటే నువ్వేమో ఈడ సంగీత్‌లు అహా! చేస్తున్నావు. చెప్తా. అని చెప్పినగా. ఆ! టైం అంతే. ఒకళ్ళకి ఒక టైం వస్తది. ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నోళ్ళందరూ సంగీతాలు చేసినోళ్ళే. అందరూ. కొరియోగ్రాఫర్‌లు అందరూ సంగీతాలు చేసినోళ్ళే. ఇప్పుడు కూడా చేస్తారు. అంటే ఉదాహరణకు కొన్ని పేర్లు చెప్పొచ్చు కదా? అందరూ చేస్తారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ సంగీత్ చేయడా? చేస్తాడు. హ్మ్. 40,00,000 తీసుకుంటాడు. హ్మ్. ఇప్పుడు నా రేంజ్‌లో ఉన్నప్పుడు నేను తీసుకున్నా. నేను ఆ రేంజ్‌లో పోతే నేను కూడా అంతే తీసుకుంటా. హ్మ్. జానీ మాస్టర్ తీసుకోడా? హ్మ్. సత్య మాస్టర్ తీసుకోడా? అందరూ తీసుకుంటారు. సందీప్ కూడా తీసుకుంటాడు. సందీప్ కూడా మొన్నటిదాకా సంగీత్‌లో చేసిండు. హ్మ్. మొన్నటిదాకా 3,00,000కి 2,00,000కి సంగీత్‌లో చేసిండు సందీపు. హ్మ్. సందీప్ మాస్టర్ ఆ! అంటారు. హ్మ్. నేను కూడా తీసుకుంటా అంతే. అంతే. నేను రూ. 1,00,000 తీసుకుంటా. వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అంటే నాకు ఆ రేంజ్ వచ్చినప్పుడు నేను 50,00,000 తీసుకుంటా. హ్మ్. అంతే అనుకోవాలి గానీ, వాళ్ళకంటే మనం పెద్ద, మనకంటే ఇల్లు పెద్ద అని అంటే అనుకోవద్దు. మనసు అన్నప్పుడు ఉంటాయి కదా మాస్టర్ కొన్నాళ్ళు మనసులో. అయి కొంతమందికి ఉంటాయి. నాకైతే ఏముండవు. ఆ! నాకెట్లుంటదంటే, ముందు మనం ఇప్పుడు పడుకొని లేచినమా,
ఉమ్, మళ్ళీ రేపు ఏం చేస్తున్నాం అదే కావాలి కానీ ఉమ్, కళ్ళు మూసుకొని తెరిచే వరకు చచ్చిపెట్టేవాళ్ళు 100 మంది ఉన్నారు. ఉమ్, ఏం అనారోగ్యం లేని వాళ్ళు కూడా పడుకొని లేస్తారో ఎవరు కూడా రోజులు. ఉమ్, అది 5 ఏళ్ళు మంచిగా అన్నం తింటామా, ఉమ్, మనం మంచిగా ఉన్నామా, మన పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నామనే కావాలి కానీ ఉమ్. వాడు ఇంత పెద్ద సంపాదిస్తుండు వీడు ఇంత పెద్ద సంపాదిస్తుంటే ఆలోచిస్తే మొత్తం ఎంట్రుకలు నడిచిపోతే రోగాలు వస్తాయి. వాళ్ళతో పాటు ఈక్వల్ గా కొనసాగుతున్నట్టు అంతే. కానీ వాళ్ళు 5 తీసుకుంటే నేను 3 తీసుకుంటా 2 తీసుకుంటా అంతే, దాంతో సాటిస్ఫై అంతే. నాకంటూ ఒక టైం వస్తుంది, నాకంటూ ఒక టైం వస్తుంది, వెయిటింగ్ అంతే. నాకంటూ టైం వచ్చిన నీ నోట్లే చెప్తూ మాస్టర్ ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తా నేను, పక్కా మదర్ ప్రామిస్. థ్యాంక్ యూ మాస్టర్, పక్కా ఇస్తా. ఓకే. సో ఇంకా కుర్చీ మడత పెడితే అవును ఏడుండే తాత అసలు ఒక్క వీడియో వైరల్ వల్ల మహేష్ బాబు సినిమాల ఆ డైలాగ్ తో కూడా మళ్ళీ వైరల్ అయ్యాను. అవును. సో నిన్ననే ఇంటర్వ్యూ చేశాను అవును. తాతతో కూడా. ఓకే. చిన్న దాంట్లో యాక్టింగ్ మిస్ అయినట్ట పాపం మహేష్ బాబుతో, ఆ డాన్స్ కూడా మిస్ అయినట్టు. ఆ టైంలో తాత వరంగల్కి వెళ్ళిపోయాడు. సో మొన్నదా కనపడటం లేదు అని చెప్పి కూడా. లేదు, ఆయన మొన్నటి దాకా రికార్డింగ్లో ఉండేవాళ్ళ ఒక 5-6 రోజులు రికార్డింగ్లో ఉండడం వల్ల ఆ రికార్డింగ్లో పెట్టుకొని ఆయన్ని చెప్పిండ్రు. అంటే వాళ్ళ భార్య ఏడ్చిందిగా అందరూ నిజంగానే అనుకున్నారు కానీ అతనైతే నిజంగా చెప్తున్నాగా ఒక మహేష్ బాబు సినిమాలో పాట పాడటం చాలా మన సోషల్ మీడియాలో ఎవరైతే ఎదిగిర్రో వాళ్ళందరికీ ఉదాహరణ ఆయన. ఆయన్ని చూసి అనుకోవచ్చు ప్రతి ఒక్కరు. నేను ఇందాక ఏమని చెప్పినా, ఒక టైం వస్తే ఎవరైనా అంతే, ఆయనకు ఆ ఏజ్లో ఆయనకు ఆ టైం వచ్చింది అంతే. అందరికీ వస్తుంది టైం, కానీ చేసుకుంటూ పోవాలి, ఆగితే రాదు. అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు సోషల్ మీడియా వాళ్ళకి? ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తా. ఆల్రెడీ కుర్చీ తాత నేను మొన్న మా ఊరు నుంచి వచ్చినాం, నాగరాజన్నకు సపోర్ట్ చేయడానికి పోయినప్పుడు మా ఊరు నుంచి వచ్చినాం. ఆయన మా ఇంటికి తీసుకుపోయిన వీడియోలు కూడా ఉన్నాయి, ఇంకా పెట్టలే, నేను పెట్టాలి ఇప్పుడు. ఆయన ఏంటంటే మనస్తత్వం ఏంటంటే ఆయనకు ఒక తాగుడు అలవాటు తప్ప వేరే అలవాటు ఏం లేదు. ఇంకోటి మాస్టర్ తాగుడు కూడా బంద్ చేసిందంట. తాగుడు బంద్ చేయొద్దు, ఆయన బంద్ చేస్తే తాగుడు బంద్ చేయొద్దు ఎప్పుడు. తాగుడు బంద్ చేస్తే చెప్తాను, నేను పర్సనల్గా చెప్తాను కానీ తాగుడు అంటే ఆయనకు ఉన్న అలవాటు ఏంటంటే డ్రింక్ ఒకటి, సిగరెట్ ఒకటి, ఈ 2 ఉన్నాయి. ఇంకా ముందు ముందు కూడా మంచిగా ఎదాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే. ఎట్లా ఉండే కుర్చీ తాతతో? కుర్చీ తాత అయితే అదే నేను చెప్పినగా, ఆయన మాటకారి, మంచి మాట్లాడతాడు, ఎవరినైనా మంచిగా ఉండాలనుకుంటాడు. ఆయనకి ఈ టైంలో ఇంకా ఇంకా ఇట్లా ఇట్లుండి ఇంకా మొత్తం ఇంకా మొత్తం 5 years నుండి ఇప్పుడు పోయినా 10 మంది అమ్మాయిలను పడేస్తా అంటుండే. సో నిన్ననే చేసిన ఇంటర్వ్యూ నేను. ఓకే. ఇంకోటి మాస్టర్ చెప్పు. రీసెంట్ గా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు. ఓకే. ఇది ఆర్జీవి విషయానికి వస్తే, ఆర్జీవి పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే అంత ఇష్టం అని చెప్పి కూడా వీడియో చాలా వైరల్ అవుతుంది అది. సో దాని మీద మీ స్పందన ఏంటి? అది వైరల్ చేసే వాళ్ళు తప్పు. ఎందుకంటారు? ఇప్పుడు నాకు కేసీఆర్ ఇష్టం, రేవంత్ రెడ్డి ఇష్టం, ఏంటి జగన్ గారు ఇష్టం, చంద్రబాబు నాయుడు ఇష్టం, మమ్మీ ఇష్టం, మా నాన్న ఇష్టం, అట్లా అంటే తప్పే ఉంది. ఇప్పుడు అందరి పేర్లు చెప్పను, నేను కూడా చెప్తాను. ఎవరికైనా ఆయనకు కానీ జానీ మాస్టర్ కానీ ఉండే వాళ్ళందరికి కానీ పార్టీ వాళ్ళ గురించి కొట్టుకునే వాళ్ళు అసలు అది వేస్ట్, కొట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎట్లా తిట్టుకుర్రా? మనకు ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే పోయినరా చూడటానికి, అప్పుడు ఏమన్నా అనుకుర్రా? మంచిగా సెకండ్లు ఇచ్చారు, మంచిగా మాట్లాడారు. ఎప్పుడైనా పెద్ద వాళ్ళు అందరూ ఒకటే ఉంటారు, కలిస్తే ఏదో పైకి అట్లా ఉంటారు, పైకి అట్లా అరుచుకుంటారు, కానీ వాళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే ఉంటారు. వాళ్ళ కోసం మనం ఎందుకు అబ్బా తిట్లు తింటాం, కొట్టుకోవటం, చంపుకోవటం, ఏదో చేసుకోవటం వేస్ట్. నేను చెప్పేది ఒకటే బ్రదర్స్, వినండి. ఏ పార్టీ లీడర్ వచ్చి మనకి పెట్టడు, ఎవరు వచ్చి మనకి ఏం చేయరు, అందరూ సమానమే. ఏ పార్టీ ఇప్పుడు 100 మంది పార్టీలు ఉంటాయి, 100 వాళ్ళు మనకైతే పెట్టరుగా వచ్చి. అందుకోసం ఎవరు ఏం మాట్లాడినా కామన్, పట్టించుకోకుండా మనం కొట్టుకోవటం కంటే వాళ్ళే కలిసి ఉంటారు. ఇప్పుడు రేపు పొద్దున ఏపీలో ఏదో పార్టీ వచ్చింది అనుకో, వీళ్ళందరూ ఆ పార్టీలో పోకుండా ఉంటారా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వీళ్ళందరూ దాంట్లో కలవకుండా ఉంటారా? కంపల్సరీ కలుస్తారు. 1 సంవత్సరం అటు ఇటు అయినా కంపల్సరీ కలవాల్సిందే. అందుకోసం వాళ్ళు కలిసేట వాళ్ళ కోసం ఈ గొడవలు ఎందుకు అంటున్నాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు జగన్ అంటే ఇష్టం అన్నాడు, తప్పే ఉంది. అంటే సెటైరికల్ గా అన్నాడు. అంటే ఆర్జీవికి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే అంతే ఇష్టం అని చెప్పి కూడా. ఎందుకంటే ముందు రోజు కూడా ఆశా వర్కర్ల సభలో కూడా పాల్గొన్నాడు, ధర్నాలో కూడా జానీ మాస్టర్ పాల్గొన్నాడు. అయితే నాకైతే తెలిసింది ఏంటంటే ఆయన ఇష్టం అన్నాడు అంతే అక్కడ,
కాంట్రవర్సీ అది ఇప్పుడు ఆయన వాళ్ళ ముగ్గురు కాంట్రవర్సీలో నడుస్తారు కాబట్టి దాన్ని కాంట్రవర్సీకి తీసుకుపోయారు అంతే. ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళు కొట్టుకోవటం ఏంది, చిట్టుకోవటం ఏంది, నాకైతే పార్టీలు ఇవి అంటే ఇష్టం ఉండదు బ్రో. ఏదైనా ఇప్పుడు నాకు ప్రతి ఒక్క హీరో ఇష్టం, ప్రతి ఒక్క హీరోయిన్ ఇష్టం, అందరిని ఇష్టపడాలి కామన్. కానీ వాళ్ళ గురించి పోయి ఫస్ట్ మార్నింగ్ లేచిపోయి థియేటర్ల కాడ కూర్చొని సినిమాలు చుట్టాలు అవి నచ్చవు నాకు. ఓకే, అంటే జానీ మాస్టర్ కూడా కొరియోగ్రఫీకి సంబంధించి ప్రెసిడెంట్ ఉండు. అవును, అంటే మీ ప్రెసిడెంట్లు అందరు కలిపి ఏపీలో అంటే ఇంకోటి వార్తలు త్వరలో జనసేనలోకి జానీ మాస్టర్ అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఓకే సో ఎందుకంటే జానీ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ ఉంటే అడగకపోయేటోనేమో, ఓకే. కానీ ఎందుకంటే మీ కొరియోగ్రాఫర్ కి తను ప్రెసిడెంట్ కాబట్టి సో అధ్యక్షుడు ఏం చెప్తే అది నడవాల్సి ఉంటుంది కొన్ని విషయంలో. ఓకే. సో అట్లా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ లేదండి, మాస్టర్ అందరూ సపోర్ట్ చేసి వాళ్ళ పర్సనల్ అది ఇప్పుడు ఎట్లుంటది అంటే ఎవరు పర్సనల్ వాళ్ళు. ఇప్పుడు ఆయనకు పార్టీలు చేరాలంటే చేరటమే, చేరుకోవటమే. అంతేగాని మనం ఎందుకు వద్దంటాం, మనం ఎందుకు కాదంటాం.